హాయ్ అండి. అండి హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? ఎలా చూస్తున్నాను. అనిపించింది ఈ వీక్ మీకు? ఈ వీక్ ఫ్యామిలీ వీక్ జరిగిందండి. చాలా క్రేజీ అనిపించింది. చాలా సీన్స్ లో కొన్ని ఏడ్చున్నాం, కొన్ని నవ్వుకున్నాం. టేస్టేజ్ ఏడుస్తుంటే చాలా బాధపడ్డాం. అవినాష్ వాళ్ళ వైఫ్ వచ్చినప్పుడు చాలా క్యూరియాసిటీ చూసిన, అంటే సంథింగ్ బిగ్ బాస్ అయితే చాలా ట్విస్ట్ లకు టర్న్ కేర్ ఆఫ్ అడ్రస్ మారింది. అదంతా ఒక ఎత్తు అనుకుంటే, నిన్న పొద్దున లేవగానే నామినేషన్స్. సో నామినేషన్ వాళ్ళు కొట్టారేమో అనుకున్నా, కానీ ఎక్స్ కంటెంట్ తీసుకొచ్చి నామినేషన్ చేపిస్తుంటే వా అంటే క్రేజీ. సోనియా నామినేషన్స్ ఎలా అనిపించింది మీకు? అంత పసలేదు అనిపించింది అండి, నిజంగా అవునాను కాదన్నా. నాకు అందరి ఇప్పుడు నిన్న చూస్తున్నా అంటే, నిన్న శేఖర్ బాస్ వచ్చింది, బేబాక్ వచ్చింది, ఇది కిరాక్ వచ్చింది, ఈరోజు నాగమణి కంటే వచ్చారు. వీళ్ళు చెప్పే 10 పాయింట్ ఒక పాయింట్ నమ్మొచ్చు అన్న ఫీలింగ్ ఉంది. కానీ సోనియా చెప్తుంటే అరే ఎందుకు ఈమె అంటే లోపల గర్జి పెట్టుకొని లోపల కుళ్ళి పెట్టుకుని మాట్లాడిన ఫీలింగ్ వచ్చిందని. చూడండి తను ఏమన్నది అంటే, పెరేనాకి నువ్వు ఫ్లిప్ అవుతున్నావు అన్నావు. సో నువ్వు ఫ్లిప్ కాలేదు సోనియా, నిజంగా అదే నేను అడుగుతున్నా, నువ్వు ఫ్లిప్ కాలేదు తల్లి, నువ్వు కూడా ఫ్లిప్ అయినావు కదా. నువ్వు మన శేఖర్ బాస్కి ఏమో మోసామి డైలాగ్ అతుకుని తిని అంటావు, విష్ణుప్రియకి ఏమో అడల్టెడ్ కామెడీ అంటావు, నీకు తల్లిదండ్రులు అంటావు. నువ్వు పెద్ద పెద్ద డైలాగ్ వాడినప్పుడు తప్పు లేదు, కానీ ప్రేరణ జస్ట్ ఫ్లిప్ అయితే తప్పేమంతా చాలా కూడా చెప్పింది. ఆయన కూడా తను ఇంత అగ్రెసివ్ అంటే లోపల ఏదో కుళ్ళు పెట్టుకొని వచ్చాడన్న ఫీలింగ్ అనిపించింది. సో మీరు చూడండి, సోనియా అంటే ఏంటంటే, సోనియా చిన్న పోరానికి అడుగు చెప్తారు. సోనియా అంటే ఏంది, సోనియా అంటే నిఖిల్. సో నిఖిల్ సోనియా వాళ్ళ బాండింగ్ అట్లుంటుందో తెలుసు, అవునానికి అట్లా ఉండే. సో బయటకు వచ్చిన తర్వాత కొన్ని వీడియోలు చూసి తను ఏదో బ్లేమ్ అయ్యి ఏదో కొద్దిగా డిసప్పాయింట్ అయ్యి నిఖిల్ని చెప్తున్న పాయింట్, అవును ఒక పాయింట్ వరకు ఓకే అనిపించింది. అంటే నిఖిల్ కొద్దిగా ఫ్లిప్ అవుతుంటాడు, కొద్దిగా భయపడుతున్న ఫీలింగ్ అక్కడ ఓకే. కానీ అతన్ని మాత్రం విధానం చూస్తుంటే చాలా డిఫరెంట్ అనిపించింది. నాకు నిఖిల్ భయపడుతున్నాడు నిజం చెప్పాలంటే, సోనియా భయపడుతుంది. చూడండి భయపడేదైతే ఎందుకు మన మీడియా ముందు రాలేదు, ఇప్పటివరకు ఎలిమెంట్ అయిన ఒక్కసారి ఒక మీడియా ముందు రాలేదు. ఏదో ఒక 5 మంది తెలిసిన మీడియాకి తప్ప ఎక్కడ బయటకు రాలేదు. సో నిజంగా తను చాలా డిఫరెంట్ మాట్లాడు, ఒక లా చదివిన వ్యక్తి తను, లాయర్ తను. అట్లాంటి వ్యక్తి తను ఎంత మంచిగా మాట్లాడే, ఎంత మంచి మాట్లాడంటే ప్రేరణతోటి ఫ్లిప్ అవుతుంటే ఏదో సంథింగ్ అని ఎందుకులే. కానీ తను మాట్లాడే నచ్చకనే ప్రజలు బయటకు వెళ్ళగొట్టరు. మళ్ళీ బిగ్ బాస్కి వచ్చి నువ్వు మళ్ళీ ఆ రకంగా మాట్లాడి నాకు నచ్చలేదు. కానీ శేఖర్ భాష మాట్లాడిన పాయింట్ చాలా బాగా నచ్చిందండి. శేఖర్ భాష ప్రేరణ కన్నా, అమ్మ నువ్వు చూడడానికి చాలా క్యూట్ ఉంటావు, సార్ మీలాగానే చాలా క్యూట్గా ఉంటావు, చాలా అందంగా ఉంటావు, కానీ నువ్వు కొన్నిసార్లు అగ్రెసివ్ అవుతున్నావు మన మెగా చీఫ్ అయినప్పుడు, అంటే నీ చూపులు ప్రజలకు నచ్చట్లేవు అని చెప్పి, అంటే గ్రూప్ గేమ్ ఆడుకో అనే పాయింట్ బాగా నచ్చింది. యష్మి కూడా అదే పాయింట్, ఇప్పుడు నువ్వు ముందు ఉన్న యష్మి లేదు, ఇప్పుడు ఒక గ్రూప్ లో ఫామ్ అయినా అని చెప్పి నా పాయింట్ బాగా నచ్చింది. బేబక్క కూడా అంటే తను బేబక్ నామినేషన్ ఎలా అనిపించింది? తను సెల్ఫిష్ గా చెప్పినట్టు నాకు అనిపించింది, మీకు ఎలా? నాకు కూడా అలానే అనిపించింది నిజంగా. తను నామినేషన్ అయింది, వెళ్ళిపోయింది. నువ్వు నామినేషన్ చేసినావు కాబట్టి నేను వెళ్ళిపోయినా అన్నది అంత పాయింట్ అనిపించలేదు నాకు నిజంగా. అవును ఎవరు ఇప్పుడు ఏ వీక్ వచ్చినా సరే నామినేట్ చేయాలి, తప్పదు అది. సో నామినేషన్ చేసినా బయటకు పోయినంత మాత్రాన నువ్వు నామినేషన్ చేసినా కాబట్టి బయటకు ఉన్న పాయింట్ కరెక్ట్ అనిపించలేదు. ఇంకోటి నిఖిల్కి ఏమన్నది, నిఖిల్ ఆ రోజు పప్పు ఉడకలేదు, అరే సోనియా తోటి నాకు ఇబ్బంది అవుతుంటే నువ్వు మధ్యలో రాలేవన్నాం. సో అదే సోనియా వచ్చి నువ్వు ఇది ఇద్దరు మధ్యలో వస్తున్నా సోనియా అంటది, ఈమె వచ్చి ఇద్దరు మధ్యలో రావట్లేవు అంటది. తన గుండాలా పోలో తనకు అర్థమవుతుంది నిఖిల్కి. సో నాకైతే ఎనీవే అంటే శేఖర్ భాష నామినేషన్ చాలా బాగా అనిపించింది. మీరు నాగమణికంట విషయం చెప్పాలండి. నాగమణికి ఎందుకో బిగ్ బాస్ ఉన్నప్పుడు క్లోజ్ ఉన్న వాళ్ళతో నామినేషన్ వేస్తుండే, బయటకు వచ్చిన తర్వాత కూడా నబిల్ చాలా క్లోజ్ నాగమణి కంటకి. నబిల్ మీద నామినేషన్ వేస్తుంటే ఏంది అన్న ఫీలింగ్ వచ్చిందండి. విష్ణుప్రియ పట్టుకుని ఏడ్ చేసిన ప్రోమో చూసాం, అలా అది ఎలా అనిపించింది మీకు? ఎవరినండి? మణికంఠని. నేను చూడలేదు నిజంగా, నేనే చూడలేదు. నిఖిల్ ని నామినేషన్ చేసినప్పుడు సోనియా యష్మి కొంచెం మాటలు మార్చేసి నామినేషన్ అయిపోగానే మాటలు మార్చింది, మీకు ఎలా అనిపించింది యష్మి క్యారెక్టర్? ఎస్పీ అంటే చాలా అంటే ఏమని చెప్పాలో అర్థమవుతుంది. తను సరిగా విన్నా కూడా సరిగా అర్థం చేసుకోదు. పక్కన ప్రేరణ చెప్తుంది, అయ్యే తల్లి నమ్మకే, తను ఏదో మన ఇద్దరిని మన గొడవ పెట్టడానికి వచ్చింది తల్లి అని చెప్తున్నది పక్కన ప్రేరణ. నమ్మకుండా పోయి నువ్వు అవునా కాదండి. ఒక విషయం ఏంటంటే యష్మికి ఏంటంటే ఒక డ్రీమ్ వచ్చి కళ వచ్చిందంట, అంటే ఇట్లా నిఖిల్తో ఉన్నట్లుగా అని కళ వచ్చిందంట. తను చెప్పింది, తను కూడా దాచుకున్నాడు. రోహిణి వచ్చి అడిగేంత వరకు తను చెప్పాడు, ఎవరు చెప్పలేడు ఇప్పటి వరకు. చెప్పగానే నా దగ్గరికి ఎందుకు చెప్పలేవు అంటే, చెప్పలేము రూల్ ఉందా, నువ్వు చెప్పినావు నేను దాచుకున్నా, తను అడిగిన చెప్పిన నా పెద్ద పాయింట్ పెట్టుకొని, అంటే తను ఈజీగా ఫ్లిప్ అవుతాను. నిఖిల్ మీద చాలా బ్లేమ్ వేసేసింది కదా, నీ వల్ల నేను చాలా బ్యాడ్ గా బయటికి వెళ్ళాను, బ్యాడ్ గా వెళ్ళిపోయాను నేను నీ వల్ల అని అంటుంది, అది కరెక్ట్ అంటారా? నిఖిల్ ఎక్కడ బ్యాడ్ చేస్తే మన బ్యాడ్గా వచ్చి బయట అయిపోయినా అంటే తను ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది చెప్పలేడు కదా. నువ్వే పోయినావు, నువ్వే తనతో స్నేహం చేసినావు, నువ్వే ఉన్నావు, నువ్వే తను ఎక్కడ కూడా మిస్టేక్ చేయలేడు. నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే, తనే ముందు స్ట్రాంగ్ ఉండే, తనే వీక్ అయింది అన్నాం కదా. ఒక గేమ్ స్ట్రాటజీ అండి, ఒక లీడర్ కొన్ని లక్షణాలు లేదంటే ఎవరైతే తనకు అపోజిట్ మాట్లాడతారో అటువంటి ఓడించాలా లేదా మన ఇంటకి వేసుకోవాలి. నిఖిల్ అదే చేసిండు, సోనియా తనకు అపోజిట్ మాట్లాడిన స్టార్టింగ్ లో తనకి ఎంట వేసుకున్నాడు, ఎస్పీ అపోజిట్ మాట ఎంటకి వేసుకున్నాడు. తన తెలివి అది ఆ రకంగా ఉండాలి. కానీ తను నిఖిల్ ఎక్కడ అంటే డైవర్ట్ చేయలేదు, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అనిపించింది. యష్మి అయితే ఫ్లిప్పింగ్ స్టార్ అని, చాలా ఫ్లిప్ అవుతాయి, 2 సెకండ్లో ఫ్లిప్ అవుతుండే. ఇట్లా చెప్తుంటే అవి వింటది, అప్పుడే ఫ్రాక్షన్స్ చెప్పాలా వింటది, అర్థం చేసుకుని ఏం చేసి మునిగిపోతుంది అప్పుడే. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? సో నేను అనుకుంటాండి మేబీ ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా నాకు బాధ అనిపించింది ఏంటంటే, వైల్డ్ కార్డ్ అందరూ వస్తున్నారు, అంటే ఎక్స్ కంటెస్ట్ వస్తారు, వచ్చిన ఎవరు కూడా మన వైల్డ్ కార్డులకు చేయరండి, మన రాయల్ గ్యాంగ్ చేయరు.
అందరూ ఒరిజినల్ గ్యాంగ్సే చేస్తారు కాబట్టి ఓజీ క్లాన్స్ చేస్తారు కాబట్టి మేబీ ఈసారి ఓజీ క్లాన్స్ వాళ్ళే నామినేషన్ ఉంటారు. మేబీ పోతే మాత్రం విష్ణుప్రియ పోతే అనిపిస్తుంది. విష్ణుప్రియ లేదా లేదండి అసలు నామినేషన్. విష్ణుప్రియ లేకపోతే పృథ్వీ ఈజీగా విష్ణుప్రియ లేదా పృథ్వీ అని అనుకున్నాము. సో 100% పృథ్వీ ఈ స్టోరీ మాకు నచ్చట్లేదండి. అవునన్నా కాదన్న పృథ్వీ విష్ణుప్రియ లవ్ స్టోరీ వాళ్ళ డాడీ చెప్పిండు, అమ్మ నీకు లవ్ స్టోరీ మీ ఫ్యాన్స్ తిడుతున్నారని చెప్పిండు. అయినా మారతలేదు. ఆ చెల్లి వచ్చి చెప్పింది నీ లవ్ స్టోరీ పృథ్వీ విష్ణుప్రియ లవ్ స్టోరీ బాగాలేదు మార్చుకోని చెప్పినా ఆయన మారతలేదు. వైల్డ్ కార్డ్ వాళ్ళు చెప్పారు, ప్రజలు చెప్తారు ఇంకా తన మార్కెట్ ఎవరేం చేస్తారంటే సో మేబీ పృథ్వీ పోతే పృథ్వీ అని పోతాడు కాబట్టి అనిపిస్తుంది.